समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत् सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. 8 ప్రమాణాలు చూసారా? అధ్యాత్మ దర్శనంలో పెట్టడం, గ్రూపులో పెట్టడం జరిగింది. యజ్ఞం ఏ సమయాన చేయాలి అనేటువంటి ప్రసంగాన్ని వారు అడిగారు. ప్రమాణం ఋగ్వేదము అథర్వవేదం యొక్క ప్రమాణాలు పెట్టారు చూడండి. ఆచార్య ఆధ్యాత్మిక ఎందుకో రావట్లేదు, నాకు కొంచెం నంబర్ మళ్ళీ యాడ్ చేయరా? సరే, తర్వాత చేయండి. ఇరవై 21వ ప్రసంగంలో మనము బృహదారణ్యక ఉపనిషత్తు 3వ అధ్యాయము 9వ బ్రాహ్మణము 21వ ప్రకరణంలో మనము యజ్ఞం గురించి చర్చ చేస్తున్నాము. దేవత అంటే ఏంటి? వైదికంలో మన ప్రసంగం ఏంటంటే, వైదికంలో మానవుడు దేవుడు అవ్వడం, దివ్య గుణాలను పొందడం అనేటువంటిది వైదికం. ఇక వైదికేతరంలో ఈ పౌరాణికం లాంటిదైన దాంట్లో ఏంటంటే, దేవుడు అంటే మనం కాలేము, మనలో యోగ్యత లేదు, మనం పనికిరాము, వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు అవతరిస్తుంటారు, వారు దేవతలు అవుతారు, మనల్ని ఉద్ధరిస్తుంటారు, వారు గొప్పవారు, మనం నిమ్న స్థరం వారం అనేటువంటి భావజాలం. అందుకని వైదికానికి అవైదికానికి క్రిస్టియన్ వాళ్ళు యేసు ప్రభు గురించి ఎదురు చూస్తుంటారు. క్రిస్టియన్ వాళ్ళు యేసు ప్రభు గురించి ఎదురు చూస్తున్నారు. ముస్లిం వాళ్ళు హజరత్ మొహమ్మద్ గురించి, మరి హిందువులు రాముడు, కృష్ణుడు లాంటి వారి గురించి ఎదురు చూస్తున్నారు. వైదికంలో అటువంటిది ఏమీ లేదు. దేవుడు, జీవుడు, ప్రకృతి ఈ మూడే ఉంటాయి. వైదికంలో దేవుడు, జీవుడు, ప్రకృతి, మానవుడే జీవుడు కావడం, జీవుడే ఉద్ధరించబడడం, జీవుడే పరిష్కరించబడడం. ఓ ఆచార్య, వైదికం అంటే మొదలు దానికి లోతైన అర్థం, నిర్వచనం చెప్పండి. అప్పుడు మీరు భాష వ్యాఖ్యానం చేస్తే అందరికి ఈజీగా అర్థమవుతుంది. వేదే భవ వైదిక, వేదములో చెప్పబడినటువంటిదే, వేదములో ఉపదేశించబడినటువంటిదే. వేదము అంటే ఈశ్వరీయ జ్ఞానం. ఈశ్వరీయ జ్ఞానం అంటే ఈశ్వరుడు చెప్పినటువంటిదే, ఈశ్వరుని యొక్క సందేశానుసారంగా వేదే భవ వైదికం. వేదములో ఉన్నదే వైదికం. ఇక వైదికేతరంలో
అంటే వేదంను పాటించినటువంటి వారు, వేదమును చదవనటువంటి వారు, ఆర్య సమాజికులైనా సరే వేదమును చదవనటువంటి వాళ్ళందరూ ఈ యొక్క హిందువులనే గర్విస్తుంటారు. హిందువులు అని అంటే దాదాపుగా పాకిస్తాన్ నుంచి బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు, సింధు నది దాటిన వచ్చినటువంటి వాళ్ళు హిందువులు. అది ప్రసంగం వేరు. కాబట్టి ఈ భారతదేశంలో హిందువులు అని గాని, హిందూ సంస్కృతి అని గాని, హిందూ అని గాని ఎక్కడ లేదు. రామాయణంలో గాని, మహాభారతంలో గాని. స్త్రీలు పురుషుణ్ణి ఓ ఆర్యపుత్ర అంటారు కానీ ఓ హిందూ పుత్ర అని అనరు. హిందూ పుత్ర అనేది అది కల్పితం, భ్రాంతం. ఆర్యపుత్ర అనేటువంటిదే రామాయణం చూడండి, మహాభారతం చూడండి, మహాప్రాణ ప్రతాప్, ఝాన్సీ రాణి, ఎక్కడ ఏ సీరియల్ చూసినా కూడా ఆర్యపుత్ర అనే సంబోధిస్తారు కానీ ఓ హిందూ పుత్ర అని ఎవరు అనరు. కాబట్టి ఈ యొక్క వైదికంలో, వేదంలో ఉన్నటువంటి దానిని భగవంతుని ఆజ్ఞ ప్రకారం, భగవంతుని యొక్క నిర్దేశానుసారం, భగవంతుడు ఈ సృష్టిని సృష్టించి ఎలా నడుచుకోవాలో చెప్పినటువంటి గైడు వేదం. ఒక సెల్ ఫోన్ ను తయారు చేసినటువంటి వారు ఎలా వాడుకోవాలో మనకు గైడ్ ఇచ్చినట్టుగా, మార్గదర్శకం ఇచ్చినట్టుగా, చేసినట్టుగా వేదం ఆ మార్గదర్శకం, జ్ఞానం అనేటువంటిది మనుష్య మాత్రులు ఎలా నడుచుకోవాలి అని భగవంతుడు చెప్పినటువంటి దిశానిర్దేశము వేదం. ఆ వేదంలో ఉన్నటువంటిది వైదికం. ఈ వేదంలో 4 వేదాలు, 4 వేదాలలో 20,000 పైచిలుకు మంత్రాలలో ఎక్కడ కూడా ఈ 4వ వ్యక్తిత్వం లేదు. 3 మాత్రమే: దేవుడు, జీవుడు, ప్రకృతి. త్రైత సిద్ధాంతం. ఈ త్రైత సిద్ధాంతం ఆవాగమన సిద్ధాంతం. ఆవాగమన సిద్ధాంతం ఏంటంటే మంచి చేసినప్పుడు పైకి పోవడం, ఇక చేసినప్పుడు, తప్పు చేయాలనుకున్నప్పుడు కిందికి రావడం, కోరికలు ఉన్నప్పుడు కిందికి రావడం, కోరికలు తీర్చుకున్నప్పుడు పైకి పోవడం, కోరికలను జయిస్తే పైకి పోవడం, కోరికలను చెలరేపుకుంటే కిందికి రావడం. ఇంతే తేడా. వచ్చేది జీవుడు, పోయేది జీవుడు, అంతటా ఉండేవాడు దేవుడు. జీవుడిని దేహముగా చూపించేది ప్రకృతి, కనబడేటువంటిది ప్రకృతి. ఇక వైదికేతరంలో ఏంటంటే దేవుడు వేరు, జీవుడు వేరు, ప్రకృతి వేరు. ప్రకృతికి వారు ప్రాముఖ్యతని ఇవ్వరు. స్త్రీ జన్మ వేరు, పశు జన్మ వేరు, పక్షి జన్మ వేరు అనేటువంటి భావజాలం. అది సరైనటువంటిది కాదు. ఇక అవన్నీ పక్కన పెట్టేసి మనం యజ్ఞం విషయంలోకి వస్తే, మానవుడు దేవుడు అయ్యేటువంటిది అంటే కోరికలను జయించేటువంటి వారు దేవతలు అనబడుతుంటారు. దేవతలు అదే ప్రకారం నడుస్తున్నది. దేవతలు అయ్యేటువంటిది, దివ్య గుణాలు పొందేటువంటిది, ముక్తిని పొందేటువంటిది. ఈ రకంగా ఎప్పుడైతే కోరికలమయంగా ఉండాలన్నప్పుడు, ఈ యొక్క ఆశ్రమ ట్రస్టులు బాలరాజు గారు అంటారు, అందరి విషయాలు విని ఇది కోరికలు బాగున్నాయి అని తీర్చుకోవాలనే దానికి సామర్థ్యం ఉండాలా లేదా అనేది అది అతని యోగ్యత మీద ఆధారపడి ఉంటది. కోరికలు ఉంటే అది జన్మ ఎత్తాల్సిందే, అది అనుభవించాల్సిందే. ఆ కోరికలు అది కామనలు అంటే కోరికలు. ఆ కోరికలు నెరవేర్చినప్పుడు మళ్ళీ మోక్షానికి, ఆనందంలో, తటస్థ స్థితిలో సాక్షిభావంగా ఉంటారు. కాబట్టి అప్పుడు మోక్షానికి వెళ్ళడం జరుగుతుంది. వైదికంలో మనకు మోక్షం ఏం లేదు. అవైదికంలో మనకు మోక్షం ఏం లేదు. వాళ్ళు వచ్చి మనల్ని ఉద్ధరించాలి, వాళ్ళు వచ్చి మనల్ని కాపాడాలి, వాళ్ళు వచ్చి మనల్ని చేయాలి, వాళ్ళు వచ్చి మనకు వరాలు ఇవ్వాలి, వాళ్ళు వచ్చి మనల్ని దుష్ట శిక్షణ చేయాలి, మనల్ని ఇబ్బంది పెట్టే వారిని శిక్షించాలి అనేటువంటిది ఇంకొకరి కోసం ఎదురు చూసేటువంటిది. కానీ వైదికంలో మనమే సమర్థవంతులం కావడం,
మనకి అటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకోవడం, మనమే ముక్తికి వెళ్ళడం, ముక్తానందాన్ని మనమే పొందడం, మనమే. ఓం స్వామి మొన్న ఒక స్వామి ఏం పెట్టిండంటే, ఈ మనిషికి ఒకటి రాదా 2 రాదా, మనిషి ఎప్పుడు దేవుడు కాడు, రాళ్ళని నమ్ముకునాలి, అవిటిని నమ్ముకోవాలి, కానీ మనిషిని దేవుడు ఎట్లా అవుతాడు అని. చాలా మంచిగా చెప్పాడు అతడు. ఇప్పుడు ఏంటంటే మనిషి చేతనుడై ఉండి, బుద్ధిమంతుడై ఉండి, బుద్ధిహీనమైనటువంటి జడమైనటువంటి రాళ్లను రప్పలను నమ్ముకొని జీవితాన్ని ఆగం చేసుకోవాలనేది వారికి అంతవరకే తెలుసు. వారికి తెలిసింది వారు చెప్పారు. వారి సందేశాన్ని వినేటువంటి వారు కూడా అజ్ఞానులే కాబట్టి వారికి అజ్ఞానులకే సరిపోతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏంటంటే ఒక వ్యక్తిని అనుసరించకూడదు, ఒకరిని నమ్మకూడదు. ఇదిగో జ్ఞానం, ఇదిగో వేదం, ఈ వేదమును పాటించు అని చెప్పేసి సంధ్య, అగ్నిహోత్రము, ధ్యానము, ఉపాసన ద్వారా మనల్ని అందరినీ మెప్పించి తన దగ్గరికి రప్పించుకోవడం. మనం ఎక్కడికి ఏది చేయడానికి వెళ్ళినా మళ్ళీ తన దగ్గరికి రప్పించుకునేది ప్రకరణం ఏంటి? ఇక్కడ రాళ్ళు రప్పించుకుంటాయా మనల్ని? రాళ్ళను చెక్కేది మనమే, రాళ్ళను పెట్టేది మనమే, రాళ్ళను పూజించేది మనమే, రాళ్ళను చేసేది మనమే. ఇక వేరే మతస్థులు అయినప్పుడు ఆ రాళ్ళను పగలగొట్టేది మనమే. దేవుడు పగలగొట్టబడేవాడా? ఇప్పుడు అదంతా విడిచిపెట్టి ఇప్పుడు వినాయక చవితి చేస్తున్నారు. దేవుడికి మనం వస్తువు ఇవ్వగలమా? దేవుడిని మనం పూజించగలమా? దేవుడిని మనం విసర్జించగలమా? విసర్జించేటువంటి స్థాయికి ఉండండి ఒక్క. వైదికంలో ఈ యొక్క భగవంతుని ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన మంత్రాలను చదివి అర్థసహితంగా తెలుసుకున్నట్టయితే, మొదటి మంత్రం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాశవ యద్భద్రం తన్న ఆశ. ఏవైతే దుర్గుణ దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానైతే నేను సమాజంలో తలెత్తుకోలేకుండా ఉన్నానో అటువంటి దుష్ట దుర్గుణాలను నా నుండి దూరం చేయమని చెప్పేసి ప్రార్థించాడు. మళ్ళీ ఏవైతే సుగుణాలు సద్గుణాలు ఉన్నాయో, సత్ప్రవర్తన ఉన్నదో, వీటి ద్వారానైతే నేను గర్వంగా స్వాభిమానంతో తలెత్తుకొని తిరగలుగుతున్నాను, అటువంటి ఉత్తమ గుణకర స్వభావాలను నాకు ప్రసాదించమని చెప్పేసి. భగవంతుడు ఉన్నాడు ఉండండి, మధ్యలో రాకండి. ఇక ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన చివరి మంత్రంలో యుయోధ్యస్మజ్ జుహురాణమేను, ఈ యొక్క శబ్దార్థం లోతైనటువంటిది ఏంటంటే, నీ గుట్టు నువ్వు విప్పుకోకు. నువ్వెప్పుడైతే బడబడ వాగుతూ నీ బలహీనతను బయట పెట్టుకుంటావో అప్పుడే ఎదుటి వారు నీ నోరు మూయిస్తుంటారు. నీ సమస్యలు ఎప్పుడు వస్తాయి అంటే నువ్వు తలదూర్చినప్పుడే. నువ్వు నీ బలహీనతలను చెప్పుకోకుండా, ఇంటి గుట్టు బయట పెట్టుకోకుండా ఉన్నప్పుడు నిన్ను తిట్టడానికి ఆధారమేది. ఇప్పుడు మన బలహీనతలను మా అత్త ఇలాగా అని కోడలు అత్త బలహీనతలు అని చెప్తే, మా కోడలు ఇటువంటిది ఇట్లా చేస్తుంది అని కోడలు బలహీనతలు అత్త చెప్తుంది. మా వారు ఇటువంటి వారు అని చెప్పేసి భర్త బలహీనతలు భార్య చెప్తుంది బయటకు. మా భార్య ఇటువంటిది ఇట్లా చేస్తున్నది అని చెప్పేసి ఆమె బలహీనతలు భర్త బయట చెప్పుకు తిరుగుతున్నాడు. మన బలహీనతలు మనం బయట పెట్టుకుంటున్నాం కాబట్టి తిట్టే వారికి ఇదిగో నన్ను ఈ రకంగా తిట్టు, నా భార్యని ఈ రకంగా తిట్టు, మా అత్తని ఈ రకంగా తిట్టు, మా కోడల్ని ఈ రకంగా తిట్టు, మా వంశాన్ని ఈ రకంగా తిట్టు అని చెప్పేసి మన బలహీనతలు మనం ఎదుటి వారికి అప్పగిస్తున్నాం, వారికి చెప్తున్నాం కాబట్టి వాళ్ళు అలా తిడుతున్నారు. ఇవాళ మనం చెప్తున్నప్పుడు వాళ్ళు వింటుంటారు హరికథలాగా. రేపు వారితో విరోధం వచ్చినప్పుడు, వారితో గొడవ వచ్చినప్పుడు ఇవే బలహీనతలు పెట్టి మనల్ని తిడుతుంటారు. నువ్వేం సక్కనోడు, నీ భార్య నీ గురించి అంతా చెప్పేసింది, అమ్మాయి నువ్వు నీతులు చెప్పుకుంటే తిరుగుతున్నావు, నీ గురించి మీ ఆయన అంతా చెప్పాడు, మాకు తెలియదా నీ గురించి? మీ అత్త అంతా చెప్పింది నీ గురించి. ఓహో నువ్వు చెప్తున్నావులే ముసలిదాని అయినా ఎంటికలు పడని, నీ గురించి నీ కోడలంతా చెప్తుంది, నువ్వు ఇంట్లో ఏం చేస్తుంటావో, నువ్వు ఎటువంటి దానివో అని చెప్పి. ఇక మన ఇంటి గుట్టు బయటకు వచ్చిన తర్వాత మనము గర్వంగా ఏ రకంగా ఉంటాం, మనకు విలువ ఏ రకంగా ఉంటుంది, మనకు పరువు ఏ రకంగా ఉంటుంది. అందుకని
యుయోధ్యస్మజ్జుహురాణమేను, ఇంటి గుట్టు బయట పెట్టకూడదు. ఇది ఇక జీవితంలో ఏ సమస్యలు వచ్చినా కూడా నీవు వారికి వీరికి చెప్పుకొని తిరగకు. ఎక్కడైతే సమస్య వచ్చిందో, ఎప్పటి వరకు బాగున్నావో, ఎప్పుడు సమస్య వచ్చింది, ఎవరి వల్ల సమస్య వచ్చింది, ఎవరు వస్తే సమస్య వచ్చింది, ఎవరి దగ్గర సమస్య వచ్చింది, ఎవరు తోటి ఏం మాట్లాడితే సమస్య వచ్చింది, ఎవరు నీ చేత ఆ మాట మాట్లాడించారు, ఎందువల్ల నీకు ఈ సమస్య వచ్చింది, ప్రతి సమస్యకు మూలంలోకి వెనుకకు తిరిగి చూడు. ప్రతిదానికి పరిష్కారం, ప్రతి సమస్యకు పరిష్కారం నీ దగ్గరే ఉంది. నువ్వే గొప్పవాడివి, నీకు మించిన వారు ఎవరు లేరు. నువ్వు ఎవరెవరికైతే చెప్పుకొని తిరుగుతున్నావో వారి జీవితంలోనూ సమస్యలు ఉన్నాయి, వారు చెప్పుకోవట్లేదు, నువ్వు చెప్పుకుంటున్నావు, అంతే తేడా. అని ఈశ్వర స్థితి ప్రార్థనోపాసన మనల్ని ప్రక్షాళితం చేస్తుంది, మన అజ్ఞానాన్ని కడిగివేస్తుంది, మనల్ని పునీతం చేస్తుంది. ఇది వైదికం. ఇక అవైదికంలో ఏంటంటే లక్ష్మి స్తోత్రము, ఆ లక్ష్మినే పొగడడం, లలితా సహస్రనామం లలితమ్మనే పొగడడం, శివలింగము, వినాయకుడిని వాళ్ళని పొగడడం జరుగుతుంది. ఒకరిని పొగడడం జరుగుతుంటది కానీ మన సమస్యలను పరిష్కరించుకోవడం కాదు. వాళ్ళను పొగిడినందువల్ల ఏమొస్తుంది? వైదికంలో ధ్యానము, సంధ్య, ఉపాసన అన్ని మనల్ని సంస్కరించుకోవడానికి. అవైదికంలో మనల్ని వదిలిపెట్టుకొని వాళ్ళను పూజించడం, వాళ్ళను స్తుతించడం, వాళ్ళను జపం చేయడం, వారిని అది చేసుకోవడం, అంతవరకే. వైదికానికి అవైదికానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంటది. కాబట్టి ఈ యజ్ఞము ద్వారా దేవతలు అయ్యేది ఇప్పుడు పడుతూ ఉండేసరికి కాపాడాం, ఏమంటారు, దేవతలాగా వచ్చి కాపాడావు, దేవుళ్ళలాగా వచ్చి కాపాడావు. ఆ కాపాడే రక్షణ గుణము ద్వారా మనం దేవుళ్ళని అయిపోయాం. పర ఉపకారం, ఒకరిని చాదడం, ఒకరిని పెంపకం చేసుకోవడం, ఒకరిని దత్తత తీసుకోవడం, ఒకరికి ఆశ్రయం ఇవ్వడం, ఒకరికి అన్నం పెట్టడం, ఇది మన వైదిక సంస్కృతి. ముని గారు ఇప్పుడు చెప్పండి, చాలాసేపటి నుంచి ఆగారు. సరే, తర్వాత కంటిన్యూ. అమ్మగారు శివర్చలమ్మ గారు చెప్పండి. మనసులో పెట్టుకుంటే మళ్ళీ అది పోదు, ఇది రాదు. పరమేశ్వరుడు ఉన్నాడని గుర్తించి ప్రయత్నం చేసినప్పుడే వైదికాన్ని తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది. విజయలక్ష్మమ్మ గారు చెప్పండి. ఇతరులకు చెప్పడం ఎందుకు అంటే అజ్ఞానం వల్ల, వాళ్ళు ఆర్చేవాళ్ళు కాదు, తీర్చేవాళ్ళని కాదు, మనకు సమస్య మనమే తీర్చుకోవాలంటే ఉద్దేశం. అదే, అందుకే కదమ్మా, అక్కడే కదా మనమేమో మనకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో, మార్గం చెప్తారేమో, కొద్దిగా మనకు ఉప్పసో ఊరటో అన్నట్టుగా అని మనం ఆశపడి మనకు చెప్తాం. కానీ రేపు గొడవ అయినప్పుడు వాళ్ళే మనం ఏవే మాటలు అయితే చెప్పామో అవే మాటలతో మనల్ని తిడతారా లేదా? ఇప్పుడు మాట్లాడరు. అంతే. విమర్శించబడటానికి కారణం అదే కదా, తెలియచేయటమే వాళ్ళకి అవకాశం. స్వామి, ఇంకొక విషయం ఏముందంటే, ఒకరికి చెప్పడం వల్ల తన బాధలు కొంత తగ్గుతాయని చెప్పి అట్లా కూడా చెప్తారు స్వామి. అట్లా అది కూడా కరెక్టే. శ్యామలయ్య గారు, మీరు చెప్పేటువంటి అభిప్రాయం ఎవరికి చెప్పుకోవాలి అని అంటే, ఎవరైతే మనల్ని అర్థం చేసుకుంటారో, మన కోసం ఆలోచిస్తుంటారో, మనకు పరిష్కారం చూపిస్తుంటారో, ఎవరి స్నేహం వల్ల మనకు పేరు ప్రతిష్టలు పెరుగుతుంటాయో, ఎవరి పరిచయం వల్ల మనకు ఆర్థికంగా లాభాలు వస్తుంటాయో, ఎవరి పరిచయం వల్ల మనము నెగ్గుకొస్తుంటామో, ఎవరి సంపర్కం వల్ల మనము గొడవలకు దూరంగా ఉంటామో, ఎవరి సంపర్కం వల్ల మనము గొప్పగా ఎదుగుతుంటామో, అటువంటి వారికి, వారి తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, గురువే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి స్నేహం వల్ల మనకు తలవంపులు వస్తాయో, ఎవరి సంపర్కం వల్ల మనకు ఆర్థికంగా నష్టం వస్తుందో, ఎవరి సంపర్కం వల్ల మనకు దాంపత్య గొడవలు వస్తుంటాయో, ఎవరి సంపర్కం వల్ల కుటుంబ కలహాలు, విభేదాలు, అది విడిపోవడాలు వస్తుంటాయో, వారు తల్లే గాని, తండ్రే గాని, గురువే గాని, తోడబుట్టిన వాళ్ళే గాని, వాళ్ళకు దూరంగా ఉండాలి, నమస్కారం పెట్టాలి, దూరంగా ఉండాలి, అంతవరకే.
ఎవరితోటి మనకు మంచి గుణాలు వస్తుంటాయో వాళ్ళు తిట్టినా సరే వాళ్ళని వదలొద్దు. ఎవరి వల్ల మనకు ఆర్థికంగా నిలబడుతుంటామో, అప్పులన్నీ తీరిపోతుంటాయో, నాలుగు రాళ్ళు వెనుకకేసుకోగలుగుతుంటామో అటువంటి వారితో స్నేహం చేయాలి. వాళ్ళు తిట్టినా సరే కొట్టినా సరే వాళ్ళని వదలొద్దు. ఎవరితోటైతే మనకు తలవంపులు వస్తుంటాయో, కోర్టు కేసులు వస్తుంటాయో, గొడవలు వస్తుంటాయో, ఎడమొహం పెడమొహం తోటి వస్తుంటుంటదో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే, కన్న తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, కడుపున పుట్టిన వాళ్ళైనా సరే, గురువు అయినా సరే, వాళ్ళకు దూరం నుండి నమస్కారం పెట్టాలి. లాస్ట్ భర్త అయినా సరే అండి. అంతే, ఎవరైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు నమస్కారం పెట్టాలి, దూరంగా ఉండాలి. అదే ఎందుకు మాట్లాడతలేవు, ఎందుకు ఇట్లా ఉంటున్నాం అంటే, మీ అంతటి వారిమా, మీకు చెప్పే వారిమా, మేము మాదేదో చిన్న బతుకు అని చెప్పేసి మనం తగ్గి ఉండాలి వారి దగ్గర. మౌనం. మీరు గొప్పవారు అని చెప్పేసి వాళ్ళని వదిలేయాలి. అంతే, వాళ్ళకి అదే శిక్ష. అది ఇప్పుడు తెలియదు, మనం వేసే సమయానుసారంగా వారికి ఎట్లా పడుతుంది అంటే అట్లా. ఇప్పుడు మనం ఎదురు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ రకంగా కాకపోతే ఇంకొక రకంగా వస్తుంటారు. వెనుక నుండి ముందు నుంచి వస్తుంటే నానా రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తుంటారు. సరైనటువంటిది కాదు. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? అర్థమవుతుంది. అది ఇది వైదికం, అది అవైదికం. వైదికం సూటిగా ఉంటది. సూటిగా ఉండేది తొందరగా అర్థం కాదు. ఇక అర్థమైందో అంటే ఇక వారికి చావలేదు. ఇక అవైదికం అనేటువంటిది మొదటగా ఓహో ఆహో అన్నట్టుగా ఉంటుంటది. లోతుకు వెళ్తే అక్కడ ఏమీ ఉండదు. అది రహస్యం. కస్మిన్నో యజ్ఞ ప్రతిష్ఠిత ఇది దక్షిణాయామితి. కస్మిన్ను దక్షిణ ప్రతిష్ఠితేతి శ్రద్ధాయామితి యదా హ్యేవ శ్రద్ధతే అథ దక్షిణాం దదాతి శ్రద్ధాయా హ్యేవ దక్షిణ ప్రతిష్ఠితేతి కస్మిన్ను శ్రద్ధ ప్రతిష్ఠితేతి హృదయ ఇతి హోవాచ. హృదయేన హి శ్రద్ధాం జానాతి హృదయ హ్యేవ శ్రద్ధా ప్రతిష్ఠిత భవతీత్యేవం ఏవ ఏతద్ యాజ్ఞవల్క్య. ఈ దక్షిణ దిశ పితృదిశ, పితృదిశ శ్రద్ధా దిశ, శ్రద్ధా దిశ ఆత్మీయ దిశ. అందు గురించి ఈ యొక్క దక్షిణ దిశలో చేసేటిదంతా శ్రద్ధావంతంగా చేస్తుంటారు. ఉత్తర దిశలో ఉన్నతి కోసం సాగిపోయేటువంటిది, అక్కడ నిలబడేది ఉండదు. దక్షిణ దిశలోనే నిలబడేటువంటిది, నిలదొక్కునేటువంటిది ఉంటుంటది. అందు గురించి మీరు ఎక్కడైనా చూడండి, తూర్పు వైపుకు విగ్రహాలు పెట్టి పూజ చేస్తుంటారు. వారెప్పుడు తూర్పు వైపుకు పెట్టేసి పడమర నుంచి తూర్పుకు చూసేవారు. వారెప్పుడు పైకి రారు. వాస్తు శాస్త్రం ప్రకారం పడమర వైపుకు తూర్పుకు ముఖం పెట్టి విగ్రహాలు ఉండాలి. వాళ్ళు మొక్కేటువంటి వాళ్ళు పడమరకు ముఖం పెట్టి మొక్కి తూర్పు తిరిగి వెలుగుతున్నప్పుడు ఆశీర్వాదం, సూర్య కిరణాలతోటి వారి వర్చస్సు, తేజస్సు, దివ్యత్వం అనేటువంటిది వస్తుంటది. అంటే తూర్పుకు ముఖం పెట్టి పూజిస్తున్నప్పుడు సూర్యకిరణాలు ఈ యొక్క లలాట మీద పడడం వల్ల వారికి తేజస్సు, ఓజస్సు అనేటువంటిది రాదు. ఎందుకు అని అంటే భగవంతుడు విపరీత దిశలో వారు భావించుకునేటువంటి ఆ విగ్రహాల్లో కాబట్టి విపరీత దిశలో పెట్టుకున్నారు. అది సరైనటువంటిది కాదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. చెప్పండి. చెప్పండి. ఈ యొక్క ఎక్కడ ఉండాలి, దుకాణంలో అమ్మగారు ఓపిక పట్టండి, అడిగారు కదా ప్రశ్న, సమాధానం చెప్పనివ్వండి. దుకాణంలో గాని ఇంట్లో గాని ఎక్కడైనా కూడా ఈ ఈశాన్య కోణంలో గాని, తూర్పు దిశలో గాని, ఆగ్నేయ కోణంలో గాని, ఈ యొక్క దక్షిణ దిశలో గాని ఈ విగ్రహాలను పెట్టరాదు. విగ్రహాలను కానీ ఫోటోలను కానీ పెట్టరాదు.
పడమర దిశలో పెట్టాలి. పడమర దిశలో పెట్టినప్పుడే తూర్పుకు ముఖంగా ఉండడం జరుగుతుంది. మనం పశ్చిమాభిముఖంగా మొక్కుకొని వెనుదిరిగి వస్తుంటాం. వెనుదిరిగి వచ్చినప్పుడు మనకు ఆ యొక్క తేజస్సు అనేటువంటిది వస్తుంది, దివ్య గుణాలు అనేది వస్తుంటది, ఆ బ్రహ్మ తేజస్సు అనేటువంటిది మనకు లభిస్తుంటది. అందుకే మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, గుడి ముఖం తూర్పు వైపు ఉంటది. గుడి ముఖం తూర్పు వైపు ఉంటుంటది, మొక్కుకునేటువంటి వారి ముఖము పడమర వైపు ఉంటది. శ్యామలయ్య గారు గమనిస్తున్నారా? ఎక్కడైనా సరే, ఏ గుడి అయినా సరే గమనిస్తున్నాం. కానీ ఆంజనేయ గుడి దక్షిణకు ఉంటది, ఉత్తరకు ఆంజనేయ ముఖం దక్షిణకు ఉంటుంది స్వామి. ఆంజనేయ స్వామిది దక్షిణకు ముఖం ఉంటుంది. ఎక్కడైనా మీరు చూసిన అక్కడనేనా? మేము చూసిన ఒక 4-5 చూసిన 4-5 దగ్గర కూడా ఉత్తరానికి అట్లా దక్షిణానికి ముఖం ఉంటది. దక్షిణానికి ముఖం ఉండదు, అది గుర్తుపెట్టు. దక్షిణ దిశ పితృ దిశ, ఇటు వచ్చేది పోయేది ఉంటది. మీరు చర్చిది చూడండి, మసీదు చూడండి, గుడిది చూడండి, ఆ ధర్మ ఆధ్యాత్మిక స్థలాలది చూడండి, పల్లెటూరులో పూరి గుడిసెలను చూడండి, పెద్ద పెద్ద కోటలను చూడండి, అన్ని తూర్పు వైపు ముఖం పెట్టి ఉంటాయి ఎక్కువ శాతం. ఇప్పుడు ఈ వాస్తు శాస్త్రం అని చెప్పేసి ఏదైతే వచ్చిందో అది పరమ దరిద్రం అన్నమాట. వాళ్ళకు వాస్తు తెలియదు, దానికి శాస్త్రీయత లేదు, వేదమంత్ర ప్రమాణము లేదు. అందుకే ఈ గొడవలు, ఈ విడిపోవడాలు, ఎడమొహం పెడమొహములతోటి ఈ రకంగా ఉండడం. ఉంటాయండి మొహాలు. ఈశాన్య కోణంలో ఎవరైతే ద్వారం పెడతారో వారి వంశం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. గొడవలు ఎడమొహం పెడమొహంగానే ఉంటుంటది. ఎందుకు అంటే ఆ ఈశాన్య కోణంలో ఇంకొక వ్యక్తి అడుగు పెట్టరాదు, అది ఐశ్వర్య కోణం. మన ఇంట్లోకి నీళ్లు, అక్కడ బావి దవ్వి నీళ్లు, ఐశ్వర్యం ఇంట్లోకి రావాలి. అక్కడ పూల కూరగాయ మొక్కలు పెట్టి మన ఇంట్లోకి ఐశ్వర్యం రావాలి. వాడు చావు దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి వస్తాడు. మన ఇంట్లో మన గొడవలు పెట్టడానికి వచ్చేటోడు అక్కడి నుండే వస్తుంటాడు. పేడ బురద తొక్కినోడు కూడా అక్కడి నుండే వస్తుంటుంటాడు. ప్రతి ఒక్కడు అక్కడి నుండే వస్తాడు. దరిద్రాన్ని తీసుకొస్తుంటారు ఇంట్లోకి. అందు గురించి ఆ ఇంట్లో ఎప్పటికి గొడవలు ఉంటాయి. ఈ ఈశాన్య కోణంలో ద్వారం పెట్టిన ఎవరెవరైతే ద్వారం పెట్టుకుంటారో వారి ఇంట్లో ఈ దరిద్రం ఉంటది. ఇప్పుడు ఈడ దుద్యాల్లో ఉంది స్వామి, దుద్యాల్లో కూడా అక్కడనే దక్షిణ దిక్కే ఉంది ఆ ఆంజనేయుని గుడి. నిన్న మనం ఇల్లవాట దిగల, మా ఊర్లో కూడా సేమ్ అట్లే ఉంది. ఆ పక్కల లగచెర్ల అట్లే ఉంది. అక్కడ దక్షిణ దిక్కే ఉంది ముఖాలు. ఇప్పుడు ఆ కట్టించిన వారు, ఆ దాతలు ఎవరైతే ఉన్నారో అక్కడ బజారు లేదంటే ఆ వీధిని చూసి వారు కట్టారేమో కానీ శాస్త్రీయత అయితే అక్కడ అలా ఉండదు. శాస్త్రీయత ప్రమాణం ఏంటంటే ఎక్కువ శాతం తూర్పుకు ముఖంగానే ఉంటాయి. ఇప్పుడు ఆ తూర్పుకు ముఖంగా ఉన్నటువంటి దానినే వీళ్ళు సైనికులు ఎవరైతే ఉంటారో వీళ్ళు బటాలియన్లు వర్గం ఒకేసారి పోరన్నట్టుగా. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుండి దాడి చేస్తుంటారో తెలుసుకోవాలని చెప్పేసి ఒక వర్గం వాళ్ళుగా పోతుంటారు. ఒక బటాలియన్ తర్వాత ఇంకొక బటాలియన్, వారికి వీరికి ఒక అరగంట 30 గంట సమయం తేడా ఉంటుంటాయి. ఇప్పుడు వారి మీద దాడి వెనకకెళ్ళి వీరు అందుకోవాలని చెప్పేసి వీళ్ళు వెనకకెళ్ళి పోతుంటారు అన్నట్టుగా. అయితే వాళ్ళు ఏంటంటే దారి తెలియకపోతే ఒక వ్యక్తిని అడగరు. ఆ వ్యక్తి మన రహస్యాన్ని వాళ్ళకు గూఢచారులకు ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకు తీవ్రవాదులకు ఇవ్వచ్చు, రహస్యం ఇవ్వచ్చు. అందుకని వాళ్ళు మనుషులను అడగరు. వాళ్ళు ఏం చేస్తుంటారు, కోట గుమ్మాన్ని చూసుకుంటారు, గుడి ముఖాన్ని చూసుకుంటారు, అది ఊరు ముఖద్వారాన్ని చూసుకుంటారు. ఇవే సంకేతాలు. మేము ఇట్లా వెళ్ళాము, ఈ ఊరు ముఖద్వారంగా కొద్దిగా ముందుకు వచ్చి కుడి వైపుకు తిరుగు, ఎడమ వైపుకు తిరుగు, లేదంటే ఆ కోట గుమ్మం వెనుక వైపుకి వెళ్ళి ఇట్లా రా అని చెప్పేసి వాళ్ళు సంకేతాలు ఇచ్చుకుంటారు. కానీ మనిషిని అడగరు. ఇప్పుడు తిరుపతి గుడి కూడా తూర్పుకే ఉంది. తర్వాత అక్కడ కూడా రమణ మహర్షి ఆశ్రమం కూడా తూర్పుకి గుడిలే ముఖాలే ఉన్నాయి. లైట్ ఇట్లా తూర్పు వైపే ఉంటాయి. ఇప్పుడు మనది సంస్కార విధి వస్తుంది, దాంట్లో వేదమంత్ర ప్రమాణపూర్వకంగా దయానంద సరస్వతి గృహ వాస్తు శాస్త్రం ఏ రకంగా చెప్పిండో అవన్నీ అనువాదం అయ్యాయి, వస్తున్నాయి. పుస్తకం ముద్రణ అయితే అప్పుడు తెలుస్తుంది అందరికి. ఏమైనా చెప్పాలా బాలాజీ గారు? ఓం
ధ్యానం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు మనం తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చొని చేయకూడదా? చేయాలి. నిరాకార స్వరూపం. అక్కడ వీళ్ళు ఆకారాన్ని పట్టుకొని పాకలాడుతున్నారు కాబట్టి ఆకారానికి ఇది దిశ. నిరాకారంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రాతకాలంలో తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చుంటాము, సాయంకాలం పడమర వైపు ముఖం పెట్టి కూర్చుంటాము. అక్కడ మనస పరిక్రమ మంత్రాలతోటి అక్కడ సంధ్యోపాసన ఉద్దేశం ఏంటంటే ఎటువైపు అయితే గాలి వెలుతురు స్వచ్ఛంగా వస్తుందో అటువైపు ముఖం పెట్టాలి. ఎటువైపు అయితే ముఖం పెట్టి కూర్చుంటామో అదే తూర్పు దిశ అని చెప్పేసి ప్రాచీదిక అగ్ని మంత్రాలతో చదువుతుంటాం. ఓకే. మన వైదికంలో నిరాకార స్వరూపుడు కదా మునిజీ, అందు గురించి భగవంతుడు ఉన్నాడు, మన హృదయ అంతఃకరణలో ఉన్నాడు అని చెప్పేసి హృదయ అంతఃకరణను సాక్షాత్కారం చేసుకోవడానికి కళ్ళు మూసుకొని కూర్చుంటాం. అక్కడ దిశలు ఏం కనబడతాయి? అమ్మగారు, భాగ్యలక్ష్మి అమ్మగారు చెప్పండి, మీ మాట వస్తలేదు. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఏ దిశలో కూర్చున్నా, ఏ దిశలో కూర్చు అమ్మగారు వినిపిస్తుంది ఆచార్యజీ? మీ మాట మాకు వినపడుతుంది కానీ మా మాట మీకు వినపడట్లేనట్టుగా అనిపిస్తుంది. వినిపిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఏ వైపు ముఖం వినిపిస్తుంది ఆచార్య? ధ్యానం చేసేటప్పుడు ఏ వైపు ముఖం పెట్టాలంటే సూర్యుని వెలుతురు గాలి స్వచ్ఛంగా రావాలి మనకు. ఎందుకంటే ప్రాణాయామం చేసినప్పుడు శుద్ధమైనటువంటి వాయువును మన ఊపిరితిత్తుల్లోకి తీసుకోవాలి. అప్పుడే మన ఈ ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి ఆ మూసుకున్న గదులు విప్పుకుంటాయి. అవి ఎంతెంత విప్పుకుంటే మనకు ఆ వాయువు లేకుండా మనం స్తంభవృత్తిలో నిలవగలుగుతుంటాం. స్తంభవృత్తి ప్రాణాయామం అప్పుడు సిద్ధిస్తుంటాయి. స్తంభవృత్తి ప్రాణాయామంలోనే మనకు సాక్షాత్కారం జరుగుతుంటాయి. అందు గురించి స్వచ్ఛమైనటువంటి గాలి వెలుతురు రావడం, ఆ వైపు ముఖం పెట్టాలి. ఎప్పుడైనా ఇప్పుడు సాయంత్రం చేస్తాం ఆచార్య అమ్మగారు, అంటే ఈ దిశ వెలుతురు కాదు, సాయంత్రం పూట ఏంటంటే గాలి కదా మనం ప్రాణాయామం చేసినప్పుడు పీల్చుకునేటువంటిది. మరి ఆ గాలి రాత్రి పూట అయినా వస్తుంటది, పొద్దుటి పూట అయినా వస్తుంటది, ఎప్పుడైనా వస్తుంటది. కాబట్టి గాలి స్వచ్ఛంగా రావడం అందుకని. ఓం ఆచార్యజీ, ఇప్పుడు మనం యజ్ఞం చేస్తాం, మన యజ్ఞకుండము యజ్ఞం పెట్టి చేస్తారు. ఆ యజ్ఞకుండం ఏ దిశలో పెట్టాలి? ఏ దిశలో అంటే సాధ్యమైనంత వరకు మనము తూర్పు దిశలో పెట్టాలి. తూర్పు దిశ అక్కడ దారి లేదు, వేరే వాళ్ళ ఇల్లు ఉన్నది కాబట్టి అటు ద్వారం లేకుండా మనం దక్షిణ దిశలో ఉత్తర దిశలో ఏ దిశలో ద్వారం ఉన్నను మనం ఎటువైపు పెట్టినా కూడా పడమరన కూర్చుని తూర్పుకు ముఖం పెట్టాలి. ఇది ఈ వాస్తు శాస్త్రం ప్రకారం. ఇక అక్కడ దక్షిణానికి ద్వారం ఉన్న మీ ఇంట్లో ద్వారం తూర్పు దిక్కున లేకున్నా మీరు కూర్చునే దిశ మాత్రం ముఖము తూర్పుకే ఉండాలి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. అంతే. ఇక ఒక్కొక్కసారి ఏంటంటే ఇల్లు ఇరుకుగా ఉండి తూర్పు దిశకు కూర్చోవడానికి వీలు లేనప్పుడు ఏంటంటే ద్వారం వైపుకు ముఖం అయిపోతుంది. అంతే. ద్వారం వైపు ముఖం పెడితే వచ్చే వారికి మంచిగా కనిపిస్తుంది. దక్షిణ దిక్కు ముఖం పెట్టి ఉత్తర వైపు కూర్చున్నారు, అది కరెక్టేనా? అమ్మగారు ఒకరు మాట్లాడుతున్నప్పుడు అమ్మ చెప్పండి. మీ ఫోన్ పని చేస్తలేదు. మనం యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞకుండము ఏ దిశలో మంచిగా ఇగో మనం యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞకుండము ఏ దిశలో పెట్టాలి? వీలు లేని వాళ్ళు యజ్ఞం అయిన తర్వాత. అమ్మగారు ఓం వైదికంగా వినిపిస్తున్నది ఆచార్యజీ? వినిపిస్తుంది. ఆచార్యజీ వైదికంగా చెప్పమంటారా అవైదికంగా చెప్పమంటారా? వైదికంగా చెప్పండి అసలు. వైదికంగా చెప్పాలి అని అంటే యజ్ఞకుండం కదిలించరాదు. వైదికంగా మనం వైదికంగా యజ్ఞకుండములో అగ్ని నిప్పు ఆరిపోయే వరకు కదిలించకూడదు. అది మనం చేసేటప్పుడు కొద్దిగా ప్రభావం చూపిస్తుంది, చేసిన తర్వాత ఆరిపోయే వరకు ఇల్లంతా చాలా ప్రభావితం చేస్తుంటది. అందు గురించి యజ్ఞకుండంను కదిలించరాదు.
కదిలించాల్సి వస్తే, ఒకవేళ ఇల్లు ఇరకటం నుండి కదిలించాల్సి వస్తే ఒక పక్కకు, ఇంట్లోనే ఒక పక్కకు పెట్టాలి. ఎవరైతే యజ్ఞం చేసి ఇంట్లోంచి యజ్ఞగుండం కదిలిస్తారో వాళ్ళ ఇంట్లో రకరకాల రోగాలు వస్తాయి. ఎవరైతే వెంటనే ఫ్యాన్ వేస్తారో రకరకాల రోగాలు వస్తుంటాయి. ఇంకా గొడవలు ఎక్కువ జరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ విషయం తెలియదండి. ఈ యజ్ఞం ఒదిగించేటువంటిది, మనల్ని అనుభవపేతంగా ఒదిగించి ఎదిగింపజేసేటువంటిది. అందు గురించి దయానంద సరస్వతి మరియు వేదంలో చెప్పింది ఏంటంటే, ఇంట్లో పూజ గది ఉండడం. పూజ గది అంటే ఆ విగ్రహాల గురించి ఏదైతే పెట్టుకుంటున్నారో అది దానికి సంబంధమే లేదు. ఈ యొక్క యజ్ఞశాల యొక్క వికృతే నేడు కట్టుకుంటున్నటువంటి పూజ గది. ఈ యజ్ఞం చేసుకోవడం, యజ్ఞం చేసుకున్న తర్వాత ఏంటంటే మనసు బాగాలేకపోతే అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడం, లేదంటే భయపడ్డప్పుడు ఈ భూత ప్రేతాలు కానీ ఈ చేతబడులతోటి ఎప్పుడైనా అనారోగ్యంగా ఉంటే ఆ యజ్ఞశాలలో పడుకోవడం కానీ, ఇంకా దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్టయితే అక్కడ పడుకోవడానికి, మనం పడుకొని శ్వాస పీల్చుకుంటున్నప్పుడు ఆ నిరంతరం యజ్ఞం యొక్క ధూమం, ఆ బాష్పం అనేటువంటిది మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అది మంచిగా చేస్తుంటది, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంటది. ఇప్పుడు యజ్ఞం చేయగానే తీసుకెళ్లి బయట పెట్టేసి ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి, ఇక ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ ఏం చేస్తుంది, తన లోపల నుంచి గాలి ఇవ్వదు. ఉన్నదాన్ని బయటకు తరిమేసి బయట దాన్ని లోపలికి తీసుకుంటది. ఈ ఉన్న గాలిని బయట కిందికి, పై నుంచి కిందికి ఒత్తేసేసరికి ఏమైతుందంటే పైన ఖాళీ అవుతుంటది కాబట్టి బయట గాలి పైకి వస్తుంటది. మన యజ్ఞం చేసేది ఎక్కడికో పోతుంది. ఇక దానివల్ల మనకి ఉపయోగం ఉండదు. బయట ఏం పెట్టాము మీరు గమనించే ఉండొచ్చు, ఓం ప్రకాష్ ఇహపరలోకం పుస్తకం ఆవిష్కరణ చేసినప్పుడు యజ్ఞ చికిత్సలో అది రాజమోహన్లా నరేంద్ర భవనంలో మొత్తం హాలు, మొత్తం తలుపులు, కిటికీలన్నీ బంద్ చేసి ఆ యజ్ఞం చేసాం. విన్నారా? చూసిందండి. మరి ఆ రకంగా ఇప్పుడు అది చికిత్స యజ్ఞం జరిగినప్పుడు ఇక్కడ దుద్యాలలో జరగబోతుంది. ఇప్పుడు ఈ చతుర్వేద పారాయణం అయిన తర్వాత చికిత్స యజ్ఞము ఇంకా అన్ని ఒక్కొక్కటి అన్ని ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నాం. మరి భగవంతుడు సహకరిస్తే అన్ని అవుతుంటాయి. అప్పుడు మీరు చూస్తుంటారు ఈ యజ్ఞం చికిత్స అనేటువంటిది మనకు బయట నుండి వచ్చేటువంటి గాలి ఒత్తిడి ఉన్నప్పుడు ఈ యజ్ఞం నుండి ఉవ్వెత్తున లేస్తున్నటువంటి పువ్వులోంచి మకరందం ఈ రకంగా వెలువడుతూ వస్తున్నటువంటిది, దానికి లేవకుండా ఉండడానికి బయట నుంచి వచ్చేటువంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఆపడం. ఆ బయట దాన్ని ఆపినప్పుడే ఈ యజ్ఞకుండంలోంచి పదార్థంలోంచి వచ్చేటువంటి ఈ సువాసన అనేటువంటి మనం పీల్చాలి. మనం పీల్చినప్పుడే మనలో ఉన్నటువంటి రోగం అనేటువంటిది పోతుంది. ఈ చికిత్సలో జరుగుతున్నటువంటిది ఏంటంటే, చికిత్సలో పొగ రాకుండా యజ్ఞం చేయడం ఒక కళ. పొగ రాకుండా యజ్ఞం చేయాలి. పొగ వస్తే వారిని ఎవరు కాపాడలేరు. ఎందుకంటే ఆ పొగ అనేటువంటిది రక్తంను గడ్డలు కట్టిస్తుంటది. ఆ రక్తపు గడ్డలే హార్ట్ అటాక్ కారణం అవుతుంటాయి. ఈ యజ్ఞం ఏం చేస్తుంటది, ఆ గడ్డగట్టినటువంటి రక్తపు గడ్డలను విప్పుతూ ఉంటుంటది, పల్సన చేస్తుంటుంటది. కాబట్టి రక్తం ఆగదు, హార్ట్ అటాక్ అనేటువంటిది రాదు. నిజంగా ఈ పొగ లేకుంటే యజ్ఞం చేస్తాయి. ఇది యజ్ఞంకు ఉన్నటువంటి వైశిష్టం. మళ్ళీ ఆ యజ్ఞం అది స్వాహకారం చెప్పేటప్పుడు స్వాహ అని చెప్పి గొంతు నుండి ఇక్కడి నుంచి రావద్దు. ఈ నాభి కపాల భాతి ప్రాణాయామం చేసినట్టుగా నాభి వెనుకకు ముందుకు ఇట్లా కొట్టుకోవాలి. కొట్టుకుంటుంటే ఏమైతుంటది అని అంటే, కిడ్నీలలో రాళ్ళు ఉన్న ఈ యొక్క వీళ్ళు భాష చెప్పుకోవడానికి మురిసిపోతుంటారు. ఇక్కడ ట్రస్ట్ లో అధ్యక్షుడు నర్సారెడ్డి గారు అన్నారు, ఇగో ఈ బాలరాజు గారు అంటారు రవలు అని అంటే అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారు. మూత్రపిండంలో అది గసి అట్టుగా పేరుకుపోతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఎట్లా అవుతుంటాయి అంటే, నీళ్లు తాగకపోయేసరికి ముందు వాసన పడుతుంటది. ఆ వాసన పట్టినటువంటిది అది పచ్చగా తయారవుతుంది. పచ్చగా పట్టినటువంటిది పేరుకుపోతుంటది. పేరుకుపోయినటువంటిది నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు దాని మీద ఒత్తిడి అవుతుంది కాబట్టి అది ఇరిగిపోతుంది. అదే రవ్వలు నిరంతరంగా. ఇప్పుడు మన పనుల మీద పాచి పడుతుంటది కదా, తోమకపోతే ఆచార్య
ప్రతి వ్యక్తి కనీసం ఒక రోజుకు 3 లీటర్ నీళ్లు తాగాలంట ఖచ్చితంగా. ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా లేదు. శరీరము భగవంతుడు ఇస్తున్నటువంటి సంకేతం ఏంటంటే పెదవులు తడారిపోకూడదు. అదే. అది పెదవులు తడారిపోకూడదు. పెదవులు తడారిపోతున్నాయి అంటే మనకు లోపల వేడి చేస్తుంది, మనకు నీటి శాతం కావాలి అనే. అంతే. కళ్ళు పొడిబారకూడదు, పెదవులు పొడిబారకూడదు. కళ్ళు పొడిబారేది లోపల వేడైనప్పుడే కళ్ళు ఎర్రబారడం, అవి నీళ్లు రావడం అది జరుగుతుంది. అన్ని రూములకు మనం ఎక్కడికో పోయినాం, యజ్ఞం దగ్గర చెప్పుకోవాలి, వాస్తు దగ్గర పోయినా ఇంకెక్కడికో పోతున్నాం. ముగించండి ప్రసంగం కానీ ఉండిపోతుంది, సమయం అవుతుంది. ఈ శ్రద్ధ అనేటువంటి దక్షిణ దిశలో ఉండేటువంటిది శ్రద్ధ, భక్తి, విశ్వాసం, నమ్మకం. ఇదంతా వైదికంలోకి వస్తే ఈ శ్రద్ధ గుడ్డిదే, విశ్వాసం పనికిరానిదే, నమ్మకం పనికిరానిదే. ఇవేవి పనికిరావు వైదికంలో సూటిగా యథార్థం పనికి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నువ్వు అమ్మను నాన్నను శ్రద్ధతో శ్రద్ధ కనబరుస్తామా? వారి మీద శ్రద్ధ ఉంటుందా? వారి మీద నమ్మకం ఉంటుందా? వారి మీద విశ్వాసం ఉంటుందా? మన మీద మనకు శ్రద్ధ ఉంటుందా? మన మీద మనకు నమ్మకం ఉంటుందా? మన మీద మనకు ఏం శ్యామలయ్య గారు అట్లా చూస్తుంది. అమ్మని గాని గురువుని గాని శ్రద్ధతో, భగవంతుడి పట్ల శ్రద్ధ కాదు. అతడు లేకపోతే మనం లేవు. ఇంకా శ్రద్ధ అనేటువంటిది ఎప్పుడు అని అంటే ఆ వారు వేరు. ఇప్పుడు ఈ పుష్పమ్మ గారు వచ్చారు కదా, పుష్పమ్మ గారు వాడుతుంటారు ఏంటంటే అది వారి పొరపాటు కాదు, వేరే వాళ్ళు రాసింది. అదే ఇక నీవే దిక్కు మాకు, అదే పదం గుర్తొస్తలేదు. ఇక నీవే మాకిక దిక్కు. ఇక అంటే ఇదివరకు ఎవరు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టుకొని ఇక నీవే మాకు దిక్కు. ఇక అంటే ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అనేటటువంటిది ఆచార్య అంటే అప్పుడెవరు ఇప్పుడు అమ్మగారు తెలీదు. ఆ వ్యాఖ్యానం భాగం అంటే తెలియనప్పుడు వేరు, తెలిసిందని ఇది బాగుంది. కానీ ఇంకొక అర్థం ఏమొస్తుంది అని అంటే ఇదివరకు ఇంకొవరినో నమ్ముకున్నావు, వారిని వదిలేసావు, ఇక నువ్వు తెలిసావు కాబట్టి ఇక నీ ఎంట పడుతున్నావు. అది కూడా వస్తాం ఆచార్యజీ. వేరే ఏదో నమ్ముకొని ఉండబట్టే కదా, దానికంటే ఇది ఉత్తమమైనది తెలుసుకున్నది. అది అందుకని ఈ భాష ఏంటంటే ఇట్లా చేస్తుంటది. ఈ శ్రద్ధ, భక్తి, విశ్వాసం అనేటువంటిది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చివరిసారి బేగంపేటలో విమానం ఎక్కుతున్నప్పుడు మీకు అందరికీ తెలుసు, టీవీలో రేడియోలో అన్నిట్లలో వచ్చింది. వారు చనిపోయిన తర్వాత ఇంకెక్కువ వచ్చింది. ఏమయ్యా మరి క్షేమంగా చేరుకుంటామా అక్కడికి అని పైలట్ని అడుగుతున్నాడు. మనం ఏదైనా ఎక్కడైనా టూర్ పోవడానికి, ఊరు వెళ్ళడానికి కారు తీసుకున్నాం అనుకోండి, ట్యాక్సీ తీసుకున్నాం అనుకోండి, మంచిగా నడుపుతావా? మాట్లాడుకునేటప్పుడు అతనికి నడపడం వస్తా, మంచిగా జాగ్రత్త తీసుకెళ్తాడా? చాలా బాగా నడిపిస్తాడు, నాకు నమ్మకం ఉంది. నమ్మకం పరాయి వాడు కాబట్టి, అపరిచితుడు కాబట్టి నమ్మకం. మరి దేవుడు అపరిచితుడా? అందుకని దేవుడు లేకపోతే మన అస్తిత్వమే లేదు. ఇంకా అతని మీద శ్రద్ధ ఏంటి, నమ్మకం ఏంటి? శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం అనేటువంటిది పరాయి వాళ్ళ మీద కుదురుతుంది. రాజమణమ్మ గారు అట్లా చూస్తారేంటి? విశ్వాసం ఎవరి మీద? పరాయి వాళ్ళ మీదనా, మన ఇంటి వాళ్ళ మీదనా? నమస్తే ఆచార్య. పరమాత్మని మీద. పరమాత్మని మీద ఏం మాట్లాడుతున్నా? నిద్రపోతున్నారా? కాదమ్మా, విశ్వాసం. ఇప్పుడు మన ఇంట్లో పనికి కుదుర్చుకున్నాం అనుకోండి, వాళ్ళ వ్యవహారం చేసి నమ్మకస్తులేదా? విశ్వాసం ఉందా? లేదు, చాలా మంచివారు వాళ్ళు, మనం అక్కడ డబ్బులు పెట్టినా కూడా వాళ్ళు తీయరు, పని మనుషులు అంటే నమ్మకస్తులే అన్నట్టే కదా. అంటే పరాయి వాళ్ళ మీదనా నమ్మకం కుదిరేది? ఇంటి వాళ్ళ మీదనా? మరి ఇంటి వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది స్వామి, పరాయి వాళ్ళ మీద లేకుంటది. వాళ్ళు ఎట్లనో తెలియదు. ఓ ఆచార్య, బాగా తెలిసిన వ్యక్తుల మీద కాదు, తెలియని వ్యక్తుల మీద విశ్వాసం, శ్రద్ధ, భక్తి ఉండాల. తెలిసిన వాళ్ళు ఆరాడు తెలిసే కదా మీకు అక్కడ రాసి. ఇప్పుడు దేవుడు తెలిసిన వాడా తెలియని వాడా?
తెలియని వాడు అంటే వైదికంలో ఉన్న వాళ్ళకి తెలిసిన వాడు, అవైదికంలో ఉన్న వాళ్ళకి తెలియని వాడు. అంటే ఇప్పుడు వైదికంలో ఉన్న వారికి శ్రద్ధ, భక్తి, నమ్మకం, విశ్వాసాలు ఇవి లేవా? అవైదికంలో ఉన్న వారికి ఉంటాయా? అవసరం లేదు ఆచార్యజీ, ఎందుకంటే తను లేకపోతే ఈ అమ్మగారి భాష చూడండి, అవసరమే లేదు. ఇప్పుడు అమ్మ పట్ల నమ్మకం, విశ్వాసానికి అవకాశం ఎక్కడిది? అది అది ఆ రకంగానే భగవంతుడి పట్ల కూడా నమ్మకం, శ్రద్ధ, భక్తి, విశ్వాసం వీటి యొక్క అవసరమే లేదు. వారు లేకపోతే మనం లేము. వారి మన శ్వాసలో వారు ఉన్నారు, వారు ఉంటేనే మనం ఉన్నాం. అంత అందుగురించి వాటికి అవకాశమే లేదు. ఇది మాట. అంశం తెలవాలి కదా, వైదికంలో అంశం తెలుసుకుంటలేరు కదా. వైదికంలో ఉండి కూడా ఎంతసేపు ఆ విగ్రహాల చుట్టే తిరుగుతున్నారు కదా. అప్పుడెట్లా వారు చెప్పేది మాటలు కూడా శ్రద్ధ, భక్తి, విశ్వాసం లేకుంటే మేము బతకలేమని చెప్తున్నారు కదా. ఇప్పుడు అమ్మ నాన్న అమితంగా ప్రేమించేటువంటి పిల్లలకు అమ్మ నాన్న వాళ్ళ ఎదురుగా ఉంటే మంచిది. అది లేనటువంటి వారు అమ్మ నాన్న ఫోటోలను పెట్టుకొని వాళ్ళు దానికి అగరబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా మొక్కుకుంటారు. ఇప్పుడు వీరికి ఈ ఫోటో అవసరం, వారికి వారే అవసరం. అవునా కాదా? మరి అమ్మ నాన్నలు ఉండగా కూడా మీరు అక్కర్లేదు, మీకు నేను మొక్కలేకపోతున్నాను, మీ ఫోటో పెట్టుకుంటానని చెప్పేసి వాళ్ళ ముంగట వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళకు ఆ ఫోటోలకు దండలేసి మొక్కుకుంటే ఎట్లుంటది? ఉండగానే దండేసినట్టు. అదే మరి అవమానపరిచినట్టు. అంతే కదా. ఇప్పుడు ఆధ్యాత్మికం పేరు మీద ఈ పౌరాణికం, ఈ మత సంప్రదాయాలు భగవంతుని ఇప్పుడు ఏంటంటే ఈ గర్భం నుంచి వచ్చేటువంటి శిశువు పేగు మేడలో వేసుకొని పేగు బంధం, రక్త సంబంధం తల్లితోటి తెచ్చుకునేటువంటిది వైదికులకేనా? అవైదికులకు కాదా? ఇతర మత సంప్రదాయాలకు వాళ్ళకు కాదా? పెంచి పోషించి ప్రయోజకులను చేసేటువంటి తండ్రి చివరికి తన ఆస్తినంతా పిల్లలకు దారాదత్తం చేసేటువంటి తండ్రి వైదికులకే ఉంటాడా? అవైదికులకు ఉండడా? మరి అక్షర జ్ఞానంతో సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించినటువంటి గురువు, తల్లి తండ్రి గురువు, ఈ యొక్క యజ్ఞోపవీతం వైదికులకేనా? అవైదికులకు కాదా? మరి స్త్రీలకు లేదా? స్త్రీలు అట్లా పుట్టట్లేదా? అంటే అందరికీ ఉంది, కానీ వాళ్ళు తెలుసుకోవట్లేదు అని అంటే అమ్మ నాన్న ఉన్నా కూడా మొక్కుకోవడం కుదరట్లేదు. మీకెట్లా మొక్కుతాం, మేము ఫోటోకి మొక్కుతాం అని చెప్పేసి అమ్మ నాన్న ఫోటో పెట్టుకున్నట్టు ఉందా లేదా? ఒక సెకండ్ అండి. చనిపోయిన వాళ్ళ ఫోటోలు హాల్లో పెట్టకూడదండి, చూడొద్దా? చనిపోయినటువంటి వాళ్ళు ఫోటోలు హాల్లో పెట్టకూడదా? ఎక్కడ పెట్టకూడదు. పెట్టడం వల్ల ఇబ్బంది. వారిని ఎలా పెట్టాలంటే వారి మంచి దయానంద సరస్వతి అంత్యేష్టి సంస్కారం చివరిలో రాస్తాడు, తల్లి తండ్రి గురువు ఎవరైతే చనిపోయారో వారి పట్ల శ్రద్ధ ఉంటే వారి చేసిన మంచి పనులు మాత్రమే చేయండి. వారి మంచి పనులు వారు దానం చేస్తే వారి పేరు మీద మీరు దానం చేయండి. వారు ఏదైనా ఆశ్రమం, గురుకులం ఏదైనా కట్టిస్తే ఎవరికైనా పేదవారిని దత్తత తీసుకుంటే, ఎవరికైనా అనాథ పిల్లలకు సహకారం చేస్తుంటే మీరు చేయండి వారి పేరు మీద, మంచిదే. కానీ వారి తప్పులను కూడా మీరు చేయడం, ఇక అవేవి ఇప్పుడు చేస్తున్నారు కదా. రాముణ్ణి విడిచిపెట్టారు, పితృవాక్య తండ్రి మాట జవదాటని ఆ యొక్క శ్రద్ధను విడిచిపెట్టారు, ఆ లక్ష్మణుని యొక్క అన్నదమ్ముల ప్రేమను విడిచిపెట్టారు, సీత పతివ్రత ధర్మాన్ని విడిచిపెట్టారు, కేవలం ఆ ఫోటోలో పెట్టుకొని పూజిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది ఏంటిది, చేస్తున్నది ఏంటిది? కావాల్సింది మనలో ప్రేమ కావాలి, తండ్రి పట్ల శ్రద్ధ కావాలి, అన్నదమ్ముల ప్రేమ కావాలి, పతివ్రత ధర్మం కావాలి, మరియు అది పితృవాక్య పరిపాలన చేసేటువంటి తండ్రి మాట జవదాటని సంతానం కావాలి. ఇవన్నీ మనకు కావాలి. అవేమో పట్టించుకోకుండా కేవలం వాళ్ళ విగ్రహాలను పెట్టి పూజించడం ఇది ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళకి ఇట్లా వేసి ఉంటేనే కదా అంటే వాళ్ళ ఉండొద్దు అని ఎవరు అంటున్నారు? వాళ్ళ గురించి తెలుసుకోమంటున్నాం. రాముని చరిత్ర మనం చదివి ఆచరిస్తే మంచిదా, రాముని పూజ చేస్తే మంచిదా? శ్రీకృష్ణుని గురించి తెలుసుకొని శ్రీకృష్ణుని లాగా ఆచరిస్తే మంచిదా, లేదంటే శ్రీకృష్ణుని ఫోటోకు పెట్టుకొని పూజిస్తే మంచిదా? శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో? యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ లోకస్తదనువర్తతే. ఏదేదైతే గొప్పవారు ఆచరిస్తుంటారో
చిన్నవాళ్ళు ఆ గొప్పవారి ఆచరణను అనుసరిస్తుంటారు. ఆ రకంగా సమాజం బాగుపడుతుంటది. అంతేగాని వాళ్ళు ఆచరణే గొప్పదండి. ఆచరణ లేకుండా ఫోటో పెట్టుకుని అంతా చేస్తామని తృప్తి పట్టడానికి తప్ప ఏమీ లేదండి. అంతే. చరిత్రను కాకుండా చిత్రాన్ని పట్టుకుంటున్నారు ఆచార్య. అంతే, వైదికానికి అవైదికానికి తేడా అంతే. వైదికమేమో చరిత్రను పట్టుకుంటుంటది, అవైదికమేమో చిత్రాన్ని పట్టుకుంటది, అంతే తేడా. రాజమౌళి ఇదంతా అయిపోయిన ఒక సెకండ్ వినండి కొడంగల్ గురించి. ఇప్పుడు అన్ని గ్రూపులలో వచ్చింది కదా, చూసారా? మరి అదే బస్సు తోటి వచ్చేవారు నేరుగా రావచ్చు. ఇప్పుడు మీ వీళ్ళు పుష్పమ్మ వాళ్ళు లాంటి వాళ్ళు ఏంటంటే బాన్స్వాడ నుంచి మెదక్ సంగారెడ్డి తాండూరు నుంచి రావచ్చు. రైలుతో వచ్చేవారు కూడా తాండూరు వచ్చి తాండూరు నుంచి బస్సు ద్వారా మహబూబ్ నగర్ బస్సు తోటి ఆశ్రమం పక్కనే దిగవచ్చు. ఇంకే దుద్యాల గేట్ అంటే నేను మళ్ళీ గ్రూపులో పెడతాను, చూడండి దారి అంతా. రాజమణిమ్మ గారు మంచి వాతావరణం వచ్చేయండి, ఏమి ఇబ్బంది పడకండి. ఇంకెవరికన్నా సందేహాలు ఉన్నాయా దారి పట్ల? శ్యామలయ్య గారు చెప్పండి. బాలరాజు గారు ఎక్కడ పోయారు? మరి సందేహ నివృత్తి చేయండి. అమ్మగారు దారి అడుగుతున్నారు. సమయం అవుతుంది కదా, అదే అయిపోయింది. వారు దారి గురించి అడుగుతున్నారు మధ్యలో. చెప్పండి. మళ్ళీ ఇది రికార్డ్ అయ్యింది, వేరే వాళ్ళు యూట్యూబ్ లో కూడా వింటారు కదా, అందుకని. వస్తుంటే కూడా బస్ కే రావాలి. బస్కి వస్తే దుద్యాల గేట్ అని చెప్పొచ్చు. ఆ తాండూరు నుంచి వస్తుంటే మహబూబ్నగర్ బస్ ఎక్కి దుద్యాల గేట్ అక్కడ దిగొచ్చు కదా సార్. అట్లా చెప్పండి బాలరాజు గారు. రైలుకి వచ్చేవారు మహబూబ్ నగర్ అయితే ఇప్పుడు రాకండి. ఎందుకంటే మహబూబ్ నగర్ కు తాండూరుకు మధ్య అది నంచల దగ్గర రోడ్డు తెగిపోయింది కాబట్టి బస్సులు నడుస్తలేవు. ఇక రైలుకి వస్తే తాండూరుకే రండి ఇప్పుడు ఈ ప్రస్తుతం అయితే. ఇక బస్సుకు వస్తే మాత్రం కొడంగల్ దుద్యాలకే. హైదరాబాద్ నుంచి వస్తే కొడంగల్ దిగొచ్చు సమయం. అదే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కొడంగల్ రావాలి. ఈ సికింద్రాబాద్ స్టేషన్ లో ఓం నమస్తే, సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన తర్వాత ఎట్లా రావాలో చెప్పండి. సికింద్రాబాద్ స్టేషన్ లో దిగితే మళ్ళీ రైలుకే రావాలంటే అదే సికింద్రాబాద్ స్టేషన్ లో తాండూరు రైలు ఎక్కి తాండూరులో దిగండి. తాండూరు వెళ్ళే రైలు ఎక్కి తాండూరులో దిగేసి ఆ తాండూరులో మహబూబ్ నగర్ బస్ ఎక్కితే దుద్యాల గేట్ ఆశ్రమం పక్కనే దించుతాడు. నుంచి మెహందీపట్నం గ్రూప్ లో పెట్టండి. ఏది మీ పెడతాను పెడతాను ఇప్పుడు పెట్టండి. ఇవాళ పెడితే సరే. పుష్పమ్మ గారు ఏమన్నా అడగాలి? డీటెయిల్స్, ఆశ్రమం అడ్రస్, ఫోన్ నెంబర్లు. ఇప్పుడు మేము మధ్యలో మీరు ఎంత ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇక మాకు ఇబ్బందులు అవుతాయి. 2-3 నంబర్లు పెట్టండి, 2-3 నంబర్లు పెడతాం, ఇబ్బంది ఉండదు. సరే. రామబ్రహ్మచారి మంచిగా గుర్తు చేశారు. చెప్పండి. ఇప్పుడు తాండూరు అంటే చాలా ఉంటుంది కదా, మరి ఇది ఏ తాండూరు ఆచార్యజీ? వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా ఉన్నది కదా, వికారాబాద్ జిల్లా. శంకర్పల్లి ఉంటదా ఆచార్యజీ? రైల్వే స్టేషన్ ఉంది కదా శంకర్పల్లి. వికారాబాద్ జిల్లా శంకర్పల్లి ఉంది. శంకర్పల్లి తాండూరు. శంకర్పల్లి నుండి కొడంగల్ బస్సు దొరుకుతుంది. శంకర్పల్లి నుంచి కానీ తాండూరు అంటున్నారు. తాండూరులో దిగాలా శంకర్పల్లిలో దిగాలా? తాండూరులోనే దిగాలి. శంకర్పల్లి మంచిది. తాండూరులో దిగితేనే దగ్గర అవుతుంది. శంకర్పల్లి దిగొద్దు. ఇప్పుడు వారు అడిగారు కాబట్టి చెప్పడం అంతవరకు, కానీ శంకర్పల్లిలో దిగొద్దు. తాండూరు దిగితేనే దగ్గర అవుతుంది మంచిగా. శంకర్పల్లి దిగుమని కాదు, రైల్వే స్టాప్ ఉంటుందా? తాండూరు వరకు ఉంటుందా రైలు అక్కడ నుంచి శంకర్పల్లి నుంచి? శంకర్పల్లి నుంచి తాండూరు. మీరు నారాయణ గేట్ నుండి
డైరెక్ట్ తాండూరు బస్సు, సంగారెడ్డి నుంచి తాండూరు. సంగారెడ్డి నుంచి తాండూరు ఉంటుందా ఆచార్య? ఆచార్యజీ అమ్మా చెప్పండి. తాండూరులో దిగిన తర్వాత మాకు నడుచుకుంటున్నా లేకపోతే ఆటోకి రావాలా? గారి ఫోన్ సరిగా పనిచేస్తలేదు, మైక్ పని చేయండి గారు. బస్సు మహబూబ్ నగర్ బస్సు ఉంటది, ఆ బస్సు రావాలి. తాండూరులో దిగిన ఎక్కాలి, తాండూరు మహబూబ్ నగర్ బస్సు ఎక్కాలి. దుద్దాల గేట్ అంటే అక్కడ దిగుతారు, కొడంగల్ తర్వాత వస్తుంది. తాండూరు దిగిన తర్వాత మహబూబ్ నగర్ బస్ ఎక్కాలి. అవును ఎక్కితే అక్కడ మన దుద్దాల గేట్ అంటే దింపుతారు ఆచార్యజీ? అంతే అంతే దుద్దాల గేట్. సరే ఆచార్య. మునిజీ ముందు తీసుకోండి. ఓం. మరి ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. అగ్నిహోత్రం ద్వారా మానవులను దేవతలను చేస్తుంది వైదికము, అవైదికమేమో దేవతలను వెతికిపిస్తున్నదని చెప్పి మనం ఒక రహస్యాన్ని తెలుసుకున్నాము. అగ్నిహోత్రము రహస్యాన్ని తెలుసుకొని మనము ఇంకా పునీతులం కావాలా, దైవత్వాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకే రహస్యం చాలా తెలుసుకున్నాం. మీరు వినండి 1-2 సార్లు. పక్కన ఉండే గంట సింబల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఈ మంచి రహస్యమైనటువంటి జ్ఞానం ఇందులో ఈరోజు ఉన్నది. తర్వాత ఈరోజు మరి వైదిక సంధ్యోపాసన పుష్పమ్మ గారు చేపిస్తారు. ఇవాళ మీరు ఈరోజు ఆదివారం కదమ్మా? సోమవారమా? ఓకే 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 నిన్న ఆదివారం చేయించాను. అలాగే అమ్మా. అయితే వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనగరం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశస్త్రీర్మైస్త్రీః త్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు వీతయే శమ్యోరవిశవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరవృష్టి, ఓం భూపునాథ శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం సహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తవః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత ఓం అగమర్శన మంత్రాః. ఓం ऋतं च सत्यं च वेदा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवाददितं वत्सरो अजायत अहोरात्रान् विदधातिश्च समितो वसे सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः. ॐ शन्नो देवीरविष्टयापो भवन्तु पीतये शय्योरविशवन्तु नः. अथ मनस परिक्रमणमन्त्राः. ॐ राजेदिगग्ने रजिपति रजितो रक्षितादित्या इषवः
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं निष्मस्तमोऽयं मे दद्मः दक्षिणादिकेन्द्रोऽधिपति शिरश्चिराजे रक्षिता पितर ईशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं निष्मस्तमोऽयं मे दद्मः प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथाको रक्षिता नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं निःश्वासमोऽयं मे दद्मः उदेशे दिक्सोमाधिपतिस्वरो रक्षिता शनिरिषमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं निःश्वासमोऽयं मे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपति चित्रो रक्षिता वर्षमिषमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं निःश्वासमोऽयं मे दद्मः अथ उपस्थानमन्त्राः जातवेदते शृण्वाम सोममराधियतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरिताग्ने चित्रं देवानामजगातनेकं चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः आभृद्यावापृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तत्सुतश्च उदित्यं जातवेदं देवं वहन्ति चेतो दृश्ये विश्वाय सूर्यम् उद्भयं तमदद्वरिष्ठः पश्यन्त उत्तरं देवं देवत्र సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఈ విధంగా సంధ్యలో అడుగులు ముందుకేస్తూ మొదటి సంధ్య ప్రకరణం పూర్తి అవగానే అందులో సఫలమైనటువంటి జీవాత్మ రెండవ ప్రకరణంలో అగమరసిన మంత్రంలో ప్రారంభించి అనంతరము పరమాత్మని యొక్క అంతర్రహస్యాన్ని తెలుసుకొని దశ దిశల్లో ఉన్న పరమాత్మని ఉపాసించిన తర్వాత మరీ అడుగులు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రంలో కూడా పరమాత్మని అతి సన్నిధిలో వెళ్ళి పరమాత్మని ధ్యానించి అక్కడ కూడా అసలుడైనటువంటి జీవాత్మ మళ్ళీ పరమాత్మని ఓ జగదీశ్వర, నేను ఎక్కడో తప్పు చేశాను స్వామి, నాకు మళ్ళీ ఒక అవకాశాన్ని ఇవ్వు అని ప్రార్థిస్తూ ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః. ఓం తచ్చక్తుర్దేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణ్యామ శరదాశ్చితం బ్రబ్రవామ శరదాశ్చితం అధీనాస్యామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం శన్నో దేవీరభిష్టయా భవంతు పీతై శయ్యోరవిశ్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ కృప వలన మేమునర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేటి ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మా అందరికి సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అదా నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః.
ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని అత శాంతి మంత్రం. ఓం దేవి శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. శ్రీభ్యో నమో నమః. అందరికి నమస్తే. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరికి అందరూ నమస్కారం. 9 మంది పేర్లు రాయించిండ్రు. అమ్మగారు ఇంకా ఎవరైనా పేర్లు రాయించిన వాళ్ళు రాయించాలి. కనీసం అమ్మ కామారెడ్డి నిజామాబాద్ అక్కడ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు చక్కగా తాండూరు వచ్చి మహబూబ్ నగర్ వెళ్లే బస్సులో కూర్చొని దుద్యాల గేట్ అంటే దాని